తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హైదరాబాద్ లో ఉన్నట్లుండి సడన్ గా వాతావరణంలో మార్పు సంభవించి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మియాపూర్, ఇటు మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుకట్పల్లి, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్పల్లి, గగిళ్లాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు, పాదాచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక వర్షంలోనే తడుచుకుంటూ ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. ఇక మరోపక్క పశ్చిమ మధ్య మరియు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫిరిక్ ఆవరణం వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఇది వచ్చే 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాదాపు ఉత్తర వైపుకు కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక మరోపక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు లేదా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తరుణంలోని హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సడన్ గా వచ్చిన వర్షానికి నగరవాసులు తడిసి ముద్దయ్యారు. గత 2 రోజుల నుంచి దంచుకొడుతున్న ఎండవేడితో ఇబ్బంది పడ్డ నగరవాసులకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించి ఉంటాయి. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఉరుములు, మెరుపులు లేదా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.